అంజూరపు చెట్టు అనేటువంటిది ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు లేత దశ చిగురించినప్పుడు ఆ దేశం చిగురించబడుతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ దేశం చెదిరిపోయిందండి. ఇశ్రాయేల్ అందరూ కూడా చెదిరిపోయారు, యూదులందరూ చెదిరిపోయారు. నిజంగా అనేక దేశాలకు చెదిరిపోయారు. మన భారతదేశానికి కూడా యూదులు వచ్చేసారండి. ప్రక్కనే తెనాలి, బాపట్ల ప్రాంతంలో కూడా కొంతమంది యూదులు ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతే ఎప్పుడైతే 1948 మే 14th ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరలా యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక ప్రాంతానికి వస్తున్నారు. అనేక మంది వివిధ దేశాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఉన్నటువంటి అందరూ కూడా, యూదులందరూ కూడా మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వస్తూ ఆ యొక్క అంజూరపు చెట్టు ఏమవుతా ఉంది, చిగురిస్తూ ఉంది. వసంతకాలము సమీపిస్తుందని మీకు తెలుగురా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అంజూరపు చెట్టు చిగురించడం అనేది యేసు ప్రభు రెండో రాకడికి సూచన. యూదులందరూ కూడా స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండటం, యూదులందరూ కూడా మరలా పుంజుకోవటం, యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లటం, యూదులందరూ కూడా ప్రపంచాన్ని ఒక రకంగా ఆధిపత్యాన్ని చలాయించడం అనేది యేసు ప్రభు రాకడకు గుర్తు.